హాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ సెషన్స్లో మనం సిఎస్ఎస్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు వచ్చేసి బోర్డర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బోర్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కంటెంట్ రాసి ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ చుట్టూ ఒక బోర్డర్ని మనకు నచ్చిన కలర్లో డిజైన్ చేసుకోవచ్చు. సో బోర్డర్స్ బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే సాలిడ్, నెక్స్ట్ వచ్చేసి డాష్, తర్వాత డాట్. సో ఇలాగా మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో నేను ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మా ఎగ్జాంపుల్ డేట్. సో మా ఎగ్జాంపుల్ డేట్. సో దీనికి ఒక క్లాస్ సెలెక్టర్ చేద్దాం. డేటా. ఇప్పుడు దీనికి ఒక క్లాస్ సెలెక్ట్ ఇచ్చాం కదా. ఇప్పుడు సిఎస్ఎస్లో డాట్ డేటా. సో నా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ కంటెంట్కి ఫస్ట్ మనం ఆల్రెడీ తెచ్చుకున్నది కలర్ ఇస్తాం. చూడండి, కలర్ వచ్చి రెడ్ ఇస్తాం. సో కలర్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ నేను బోర్డర్ బోర్డర్ ప్రాపర్టీ బోర్డర్ ఇక్కడ ఇక్కడ పిక్సెల్ అని ఇస్తాం. పిక్సెల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే థిక్నెస్ అనమాట, ఆ బోర్డర్ యొక్క థిక్నెస్. సో ఫస్ట్ 1 పిక్సెల్ తెచ్చి చూస్తే 1 పిక్సెల్ సాలిడ్. సో నేను ఫస్ట్ సాలిడ్ అప్లై చేస్తాను. సాలిడ్ గ్రే కలర్ ఇస్తాను. గ్రే కలర్. సో గ్రే కలర్ ఇచ్చి అప్లై చేస్తాను. సో ఇక్కడ సో ఒక క్లాస్ సెలెక్టర్ తీసుకొని ఈ పర్టికులర్ H1 ఎలిమెంట్ని టార్గెట్ చేసి దానికి సంబంధించిన సిఎస్ఎస్ ఇక్కడ యూస్ చేస్తారు. డాట్ యూస్ చేస్తారు. డాట్ రిప్రజెంట్ మన క్లాస్ సెలెక్టర్ కదా. చూడండి ఇట్లాగా. సో అవుట్పుట్ చెక్ చేద్దాం. సో బేసిక్గా అవుట్పుట్ చెక్ చేస్తే చూసారా మనకి ఇలాగ బార్డర్ వస్తుంది. సో మా ఎగ్జాంపుల్ డేటా తర్వాత బార్డర్ కలర్ వచ్చింది. సో 1 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి దీని థిక్నెస్ ఇట్లా ఉంది. అదే నేను 3 పిక్సెల్ ఇస్తే థిక్నెస్ కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు చూడండి. సో థిక్నెస్ పెరుగుతుంది. నేను జూమ్ చేస్తాను. చూసారా థిక్నెస్ ఇంత పెరుగుతుంది ఇట్లా. ఇప్పుడు సో ఇది యాక్చువల్గా డేటా. సో నేను దీని విత్ తగ్గిస్తాను. మనకి మామూలుగా బ్రౌజర్ విడ్త్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1024 పిక్సెల్ ఉంటుంది. సో ఆ బేస్డ్ ఆన్ 1024 పిక్సెల్కి మనకి తగ్గట్టుగా విడ్త్ తీసుకోవాలి. సో నేను 500 పిక్సెల్ తీసుకున్నాను విడ్త్. సో బోర్డర్ విడ్త్ నేను ఏం తీసుకున్నా 500 పిక్సెల్ ప్రాపర్టీ యూస్ చేసి. సో చెక్ చేద్దాం. చూడండి. సో 500 పిక్సెల్కి ఇక్కడికి వచ్చిన జూమ్ చేస్తాను. చూసారా ఇలా ఉంది. సో ఇదేంటి సాలిడ్. సాలిడ్ అంటే ఏంటంటే మనకి ఇలాగ స్ట్రైక్గా సాలిడ్గా, ఐ మీన్ థిక్నెస్ గట్టిగా ఇలా వస్తుంది. ఇది ఒక బోర్డర్ టైప్. నెక్స్ట్ వచ్చేసి డాష్ చూద్దాం. సో డాష్ ఇక్కడ రాస్తాం. చూడండి, తీసేసి సాలిడ్ తీసి డాష్. సో డాష్ యూస్ చేసి చెక్ చేద్దాం. డాష్ చూసారా, డాష్ డాష్ డాష్గా ఇలా వచ్చింది. సో ఇదొక టైప్ ఆఫ్ బార్డర్ అనమాట. సో ఇలాగా డాష్ డాష్గా చూడండి, ఇలా డాష్ డాష్గా వచ్చింది. సో ఇదేంటి, ఇదొక టైప్ ఆఫ్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి డాటెడ్. సో ఇదొక టైప్. ఈ టైప్ యూస్ చేస్తే మనకి ఇలాగ డాట్ డాట్స్గా వచ్చింది. చూసారా. సో ఇట్లాగా డాట్ డాట్స్గా వస్తుంది. ఇదొక టైప్. సో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ దే విల్ యూస్ ఓన్లీ సాలిడ్ అనమాట. 90% దే సాలిడ్ యూస్ చేస్తారు, సాలిడ్ టైప్. ఎందుకంటే సాలిడ్ అనేది మనకు కొంచెం క్లియర్గా పేజ్ డెవలప్ చేసేటప్పుడు కొంచెం రిప్రజెంటేషన్ వైజ్ ఆల్సో ఇట్ విల్ కమ్ గుడ్ కంపేర్ టు డాష్డ్ అండ్ డాటెడ్. సో ఇలా ఉంటుంది అనమాట. యా, నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.